నమస్తే, వెల్కమ్ టు సీఎం టుడే. నేను మీ మధు. హైదరాబాద్ ప్రజల గుండెల్లో రైలు పరిగెత్తించింది హైడ్రా. ఆదివారం సెలవు రోజున కూడా అందరూ రిలాక్స్ అవుతుంటారు. కానీ ఆదివారం వస్తే చాలు హైడ్రా జేసీబీలు తమ ఇళ్లను కూల్చేస్తాయేమో అని అందరూ భయపడే పరిస్థితి నెలకొంది. కానీ రాజకీయ ఒత్తిళ్లు, న్యాయస్థానాల మొట్టికాయలు, ప్రజలు, ప్రతిపక్షాలు, మీడియా విమర్శలతో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎట్టకేలకు హైడ్రాకు బ్రేకులు వేయక తప్పలేదు. హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఈ రోజు హైదరాబాద్ లో మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వ ఆదేశం మేరకు ఇక నుంచి హైడ్రా ఏర్పాటుకు ముందు నిర్మించిన ఇళ్ల జోలికి వెళ్లబో, అవి అన్ని అనుమతులు తీసుకొని నిర్మించినవైనా కానివైనా సరే కనుక ఆ ఇళ్లను కూల్చివేస్తామన్న పుకార్లు నమ్మవద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు ఆయన. కానీ ఇకపై కొత్తగా నిర్మించే ఇల్లు, భవనాలు అన్ని తప్పనిసరిగా నిబంధనలకు లోబడి ఉండాలి. విరుద్ధంగా బఫర్ జోన్ పరిధిలో నిర్మిస్తున్నట్లయితే తప్పకుండా వాటిని కూల్చేస్తాం. లేడికి లేచిందే పరుగు అన్నట్లు ప్రభుత్వానికి హైడ్రా ఏర్పాటు చేయగానే వందల ఇళ్లను కూల్చివేసింది. కానీ ఇకపై కూల్చబోమని చెప్పడం చాలా సంతోషంగానే ఉంది. కానీ తద్వారా ఇంతవరకు చేసింది తప్పే అని ఒప్పుకున్నట్లే కదా. హైడ్రా ఇప్పటికే వేలాది మంది పేదల ఇళ్లను కూల్చేసి వారందరినీ రోడ్డున పడేసింది. వారి జీవనాధారమైన టిఫిన్ సెంటర్లు, కూరగాయల దుకాణాలు వంటి వాటిని కూడా హైడ్రా కూల్చేయడంతో వారు రోడ్డున పడి అష్ట కష్టాలు అనుభవిస్తున్నారు. మరి వారందరికీ కలిగిన నష్టాన్ని ఎవరు పూడుస్తారు? ప్రభుత్వమా లేక హైడ్రానా అన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఈ తాజా నిర్ణయం ఎవరి కోసం? సామాన్య ప్రజల కోసమేనా అంటే కాదనే చెప్పొచ్చు. అధికార ప్రతిపక్షాలకు చెందిన పలువురు నేతలు హైదరాబాద్ నగరంలో హైడ్రా నిబంధనలకు విరుద్ధంగా భారీ అపార్ట్మెంట్లు, పెద్ద పెద్ద కాలేజీ భవనాలు నిర్మించుకుంటున్నారు. వాటిని కూల్ చేస్తామని హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఇది వరకు చెప్పారు. కానీ ఇప్పుడు హైడ్రా ఏర్పాటుకి ముందు కట్టిన వాటి జోలికి పోమని చెప్పడం అంటే పెద్దల ఇల్లు, కాలేజీల జోలికి పోమని చెబుతున్నట్లే అని రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా పేదల మీద తమ ప్రతాపం చూపించి రాజకీయ ఒత్తిళ్లు వచ్చేసరికి హైడ్రాకు బ్రేకులు వేసిందన్నమాట అన్న టాక్ కూడా బాగానే వినిపిస్తుంది. ఇంతకు హైడ్రా పేదల ప్రభుత్వమా లేక ఉన్నవాళ్ళ ప్రభుత్వమా అన్న ప్రశ్నలు కూడా తలెత్తుతున్నాయి. మరి మీరేమంటారు? మీ ఒపీనియన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ రూపంలో తెలియచేయండి.